ఏంటి అక్కడ? విజయవంతమైన సభ బాగుంది. రాబోయే ఎన్డీఏ కూటమి బాగా ఫుల్ మెజార్టీతో గెలుస్తుంది. జగన్ జైలుకి పంపితే ఖాయం. పార్టీలు పొత్తు అంటే వాళ్ళు ఏదో మన రాజధాని గురించి పొత్తు కలిసి కలవచ్చు. నరేంద్ర మోడీ గారు ఉండా లేకపోయినా మాత్రం ఈ రెండింటి మాత్రం అసలుకి ఎదురు లేకుండా వచ్చేస్తారు. ముగ్గురు కలిసి పొత్తు మీద చేశారు. మరి నరకాసుని చంపాలంటే మరి ఇంతకుముందు మరి దేవతలు ముగ్గురు కలిసినట్టు మరి ఇక అప్పుడు కూడా వాళ్ళ నాన్న చూసే ఓట్లు వేశారు. ఇవాళ ఆడి పరిపాలన బాగలేదని జనం బాగా మార్చుకున్నారు. అది ఈరోజు మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి రావటం చాలా శుభపరిణామం. అలాగే జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుందని ఆశిస్తున్నాము. అలాగే ఈ 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రాన్ని అల్లకొల్లోలం చేసేసి రాష్ట్రం మొత్తం సర్వనాశనం చేసేసాడు. రాష్ట్రంలో గంజాయి, మద్యం ఇవన్నీ ఏరులై పారుతుంది. మద్యం అయితే ఏ మద్యం వస్తుందో కూడా తెలియట్లేదన్నమాట. జనానికి ఏదో స్పెషల్ స్టేటస్ అంటున్నాడు, తర్వాత గోల్డ్ మెడల్ అంటున్నాడు, బూమ్ బూమ్ అంటున్నాడు, రకరకాలు ఇచ్చి జనం ఆరోగ్యం అంతా పాడు చేస్తున్నాడు. ఈ రావణాసుడి పరిపాలన పోవాలి అంటే కనుక ఈ ముగ్గురు కలయిక కావాలి. ఈ పొత్తు కారణం ఏంటంటే, ముఖ్యమైన కారణం పొత్తుకు కారణం ఏంటంటే, రేపు వచ్చేది కేంద్రంలో వచ్చేది బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. మనకి రేపు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వస్తారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే కేంద్ర సహకారం కంపల్సరీగా ఉండాలి. మనకి కేంద్ర సహకారం కంపల్సరీగా ఉండాలి కాబట్టి మనం పొత్తు పెట్టుకున్నాము. ఆ పొత్తులో భాగంగానే మనకు రేపొద్దు నిధులు రావాలి. నిధులు వస్తేనే మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది. రాజధాని కానీ, పోలవరం కానీ, రేపటి మనకి అంద్రినీవా కానీ, లేకపోతే రాయలసీమలో ఉన్న వెనకబడిన ప్రాంతాలకు కానీ, అట్లాగే ఉత్తరాంధ్రలో ఉన్న వెనకబడిన ప్రాంతాలు కానీ ఇవన్నీ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మనకి. అది ఓకే.